యెహెజ్కేలు గ్రంథంలోని 44వ అధ్యాయంలోని 31 మీ ప్రతిష్టార్పణలన్నిటిలోనూ తొలుచూలి వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటి అన్నిటిలోనూ మొదటివియు యాజకుని వగును. మీ కుటుంబములు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికినటువంటి పిండి ముద్దను యాజకులకి ఇయ్యవలెను. చాలండి. అక్కడ రెండు విషయాలు కూడా, ప్రతిష్టార్పణ, ప్రథమ ఫలం, తొలుచూలి, మొక్కుబడి లేదా మరొకటి దశం భాగం కానుక, ఇలాంటి వగేరే ఈ కార్యక్రమాలన్నింటి గురించి మనం చూస్తే ఇవన్నీ ఎవరికి ఇవ్వాలటండి, ఎవరు వగుతాయటండి అంటే యాజకుని వగుతాయని రాయబడింది. అంతేకాకుండా రాయబడిన మరో విచిత్రమైన విషయం ఏంటంటే, మనం తినే ముద్దలో మొదటి ముద్ద కూడా యాజకునిదట. మీకు తెలుసో లేదో ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఈ కొంతమంది వారాలు చేస్తారు. వారాలు తెలుసు కదండి. వారాలు అంటే తెలుసు కదండి. సోమవారం చేస్తారు, బుధవారం చేస్తారు, గురువారం చేస్తారు, శనివారం చేస్తారు. ఈ వారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, అన్నం తినే ముందు, ఏది పొద్దున్న నుంచి పూజ చేస్తారా, అయిపోతాయా, అట్లా ఉంటారా, అన్నం తినే ముందు ఏం చేస్తారంటే ఓ ముద్ద తీసి ఎక్కడ పెడతారు, అరిటాకు ఆ చివరి ప్రారంభంలో పెడతారండి. వీళ్ళు ఎక్కడ తింటారా అక్కడ పెడతారు. మా అమ్మ ప్రతి సోమవారం చేసేటప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని. ఈ వారాలు చేశారు, ముద్ద వాళ్ళు చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారంటే స్టిల్ ఇప్పటికీ చేస్తానే ఉన్నారు కొంతమంది. ఎందుకంటే ఎవరు దానికి సమాధానం చెప్పరు. బైబిల్ చెబుతుంది మొదటి ముద్ద లేదా పిసికిన పిండిలో మొదటి ముద్ద ఎవరిది? యాజకునిది. యాజకుడు అంటే ఎవరండి బాబు అంటే, సమర్పణ కలిగి సేవాభారాన భుజాన వేసుకుని ఈ రోజున బంధాలు, బంధుత్వాలు, ఆస్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఈ వగేరా కార్యక్రమాలు విడిచిపెట్టి సమర్పణ కలిగి దేవుని సేవలో కొనసాగుతున్న వ్యక్తిని యాజకుడు అనొచ్చు. మిగతా వాళ్ళు సేవ చేయకూడదంటే ఎందుకు చేయకూడదండి? టీచర్లు చేయొచ్చు, మరొకరు చేయొచ్చు. యాజకత్వం వేరు. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే, మొదటి ముద్ద ఎవరిదట? యాజకునిది. అంటే ఇప్పుడు ఎవరి ముద్ద తినేస్తున్నారు కొంతమంది, మనం కాదండి, బయట మనం చూస్తే ఎవరి ముద్ద తినేస్తున్నారు వీళ్ళు అంటే ఆలోచన చేయండి. ఇప్పుడు చాలామంది, సరే ఇప్పుడు మొదటి ముద్ద తినను పాస్టర్ గారు, మొదటి ముద్ద ఇచ్చేస్తామని చెప్పి, ఇప్పుడు మీరందరూ అన్నం తినేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు ఒక ఇడ్లీ పక్కన పెట్టి, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు ఒక పొద్దు ప్రక్కన పెట్టి, సాయంకాలం స్నాక్స్లో కొంచెం ప్రక్కన పెట్టి, డిన్నర్ చేస్తున్నప్పుడు నైట్ ఏదైనా అప్పుడు కొంచెం ప్రక్కన పెడితే, ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి ఒక టీం కావాలి కదండి. అదో పెద్ద రిస్క్ కదండి, అదో పెద్ద ప్రాసెస్ కదా. ఇప్పుడు సంఘస్థులందరూ కూడా పొద్దున్నే సాయంకాలం మధ్యాహ్నం ఈ ముద్దలన్నీ ఇక్కడ పెట్టి తీసి పెడుతుంటే ఏమవుద్దండి, ఎంత ఇబ్బంది అండి. అందుకనే క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే, వాడిని బయటకు తీసుకురా, కూర్చోరా, ఏంటి బాగా అడ్వాన్స్ అయిపోయి రోజు పైకి వచ్చేసాడు, హల్లెలూయా. క్రైస్తవ పెద్దలు ఏం చేశారంటే, మరి ఎవరు పెట్టారో ఎవరు చెప్పారో కానీ, కొంతమంది వంట చేసేటప్పుడు కొంతమంది ఇళ్ళల్లో ఏం చేస్తారంటే, ఒక గుప్పుడు తీసి, ఏంటవి డబ్బులు కాదండి కానీ బియ్యం తీసి ఒక డబ్బాలో పోస్తారు, ఒక చిన్న దాంట్లో పోస్తారు. అది ఆదివారం చాలామంది మనం విలేజ్ కల్చర్లో ఎలా ఉంటుందంటే, ఆదివారం పోయేటప్పుడు ఆ డబ్బా తీసుకెళ్ళి అక్కడ డబ్బా పెడతారు. పాస్టమ్ గారు ఆ దగ్గరలో మరో మూల పెడతారు డబ్బా. దానికి మూత ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి పెడతారు ఆదివారం మత్తుకి. మిగతా రోజులు క్లోజ్ చేసేస్తారు. ఆ మూత తీసిన డబ్బాలో ఈ బియ్యం పోసేస్తుంటారు. ఆ తర్వాత కొంతమంది అక్కడ పెట్టేస్తే దానికోసం ప్రత్యేకంగా మనిషి ఆడు కూర్చుని ఎవరి డబ్బాలకి డబ్బా ఉంచేసి డబ్బా ఇచ్చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ క్రైస్తవ పెద్దలో ఎందుకు పెట్టారో, ఈ సాంప్రదాయం ఎట్లా పెట్టారో కానీ ఇలా కూడా జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే మొత్తానికి కుటుంబాలు ఆశీర్వాదము కలుగునట్లు, మరోసారి చదువుతారు ఆ వాక్య భాగాన్ని. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు మొదటిగా పిసికిన పిండి ముద్దను, ఏమంటే ఇప్పుడు దశం భాగాలు ఇచ్చేస్తే, కానుకలు ఇచ్చేస్తే, మొదటి ముద్ద ఇచ్చేస్తే, లేదంటే ప్రథమ ఫలాలు ఇచ్చేస్తే, ప్రతిష్టార్పణలు ఇచ్చేస్తే, మొక్కుబడులు చెల్లించేస్తే, ఇవన్నీ చెల్లించేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా? దేవుడు ఆశీర్వదించాలంటే ఇవేనా ప్రామాణికం?
దేవుడు ఆశీర్వదించాలంటే ఇవేనా కొలమానం ఇవేనా? ఇవి చేస్తే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయా? ఈ మాటలు బయట ఎక్కడైనా చెబితే పాస్టర్ గారికి కానుకలు పిచ్చిపెట్టింది, పాస్టర్ గారు ఇలాగా అలాగని చాలా విచిత్రంగా ఉంటాయి. కానీ అసలు ఉద్దేశం ఏంటంటే సరిగ్గా గమనిస్తే ప్రియ దేవుని ప్రజలారా, కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఇవి కూడా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇవే ఫైనల్ కాదండి. ఇవి మాత్రమే కాదు. కుటుంబం ఆశీర్వదించబడాలంటే దేవుని పేరట దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు దేవునికి ఇవ్వడం, లేదా అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రాగా కానుకలు ఇవ్వడం, లేదా మొక్కుబడులు, ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు, లేదంటే తెలుచూలి, ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు. ఇవన్నీ ఏంటండి అంటే కనుక దేవుడు ఆశీర్వదించాలంటే ఇవన్నీ చెయ్యాలంటే లేదు దేవుని ఆశీర్వాదం కావాలనుకునేవారు ఇవన్నీ చేయాల్సినవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే ఓ చక్కటి పదం యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయంలోని ఆ 31వ వచనం అనుకుంటా, మీ కుటుంబములకు లేదు 30వ వచనంలో చివరి భాగం అనుకుంటా, అది చదవండి ఒకసారి. ఇప్పుడు మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లుగా నా దేవుడు ఈ ఆదివార ఆరాధనలో పాలు పొందిన మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇప్పుడు కుటుంబాలు ఆశీర్వదించబడాలి, ఇది కదా కాన్సెప్ట్ అండి. మీకు ఓ 3 కుటుంబాలను, ఓ 3 ఫ్యామిలీస్ని ఈ రోజున పరిచయం చేస్తాను. వాళ్ళ గురించి మనం కొంచెం ఆలోచన చేద్దాం. వాళ్ళ ఫ్యామిలీ ఎందుకు అట్లా ఉంది, ఆ ఫ్యామిలీలు ఎందుకు అట్లా అయ్యాయి అనే విషయాలు కొంచెం ఒక టూకీగా కొన్ని విషయాలు మనం ఆలోచించుకుందాం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆదాము అవ్వలను దేవుడు ఏ ఉద్దేశించాడంటే వీరు బహుగా ఆశీర్వదించబడతారు. వీరు ఈ కుటుంబం ఈ ప్రథమ కుటుంబం, మొదటి కుటుంబం రాబోయే తరాలకు ఒక మంచి పునాది అవుతారు అని ఓ విశాలమైనటువంటి ప్రాంగణం, ఓ ప్రశాంతమైన వాతావరణం, తినేదానికి ఆహార పదార్థం, తాగేదానికి నీళ్లు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి భయము లేకుండా అన్ని సకల సౌకర్యాలు, అన్ని అరేంజ్మెంట్స్ దేవాది దేవుడిని యెహోవా చేసి వాళ్ళని అందులో విడిచిపెట్టాడండి. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రి అన్ని సెట్ చేసి పెడితే ఏంటండి అసలు, ఏమండి ఎంత సంతోషం అండి. అట్లా చేసి పెట్టాడండి ఆయన. ఆదాము గారికి అవ్వగారికి అన్ని అరేంజ్మెంట్స్, సకల సౌకర్యాలు ఉన్నాయి. చల్లగా ఉంటే చల్లదనం కావాలంటే చల్లదనం, వెచ్చదనం కావాలంటే వెచ్చదనం, ఆహారం కావాలంటే ఆహారం, నీళ్లు కావాలంటే నీళ్లు, విశ్రాంతి కావాలంటే విశ్రాంతి, భయం లేదు, ఏ బిల్లులు పే చేయక్కర్లేదు, ఎలాంటి టెన్షన్స్ లేవు. ఏంటండి ప్రశాంతంగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి అట్మాస్ఫియర్లో ఇప్పుడు ఈ కుటుంబం ఏమవ్వాలంటే చాలా తొందరగా గ్రోత్ అవ్వాలి, చాలా తొందరగా ఆశీర్వదించబడాలి, చాలా తొందరగా వాళ్ళు పైకి రావాలి, చాలా తొందరగా వాళ్ళు చాలా దీవెనకరంగా, చాలా బ్లెస్డ్ ఫ్యామిలీగా కనిపించాలి. అనేకులకు వాళ్ళు చూస్తే ఏం ఫ్యామిలీ రా బాబు అనిపించాలి. ఇది దేవుని ఉద్దేశం. కానీ దేవుని అంచనాలకు ఏమాత్రం అందుకోకుండా మొదటి కుటుంబమే పతనావస్థలోనికి వెళ్ళిపోయిందని బైబిల్లో రాయబడింది. ఇంకా పూర్తిగా మనకు ఆ డీటెయిల్స్ అన్ని, పాము వచ్చింది, పండు తిన్నది, ఇవన్నీ ఎందుకండి, ఇవన్నీ అక్కర్లేదు కదా, అర్థమవుతుంది కదా ఇప్పుడు మీకు. మొదటి కుటుంబం ఏమైపోయిందంటే దేవుడు అనుకున్నది వేరు, వీళ్ళు ఏమైపోయారంటే పతనావస్థలోకి వచ్చేసారు. దేవుని ఏర్పాటు ఏమిటంటే వీళ్ళు అట్లానే ఎదుగుతారు, అట్లానే ఆశీర్వదించబడతారు, అలానే ఫలిస్తారు, అలానే సంతానం అనేది. కానీ ఎందుకో దేవుని అంచనాలు కూడా అందనంతగా వీళ్ళు పరిస్థితులన్నీ తారుమారైపోయినట్లుగా, గలిబిలైపోయినట్లుగా, గందరగోళం అయిపోయినట్లుగా, ఆ తర్వాత నేను కాదు ఆమె కాదు ఆయన కాదు అసలు సర్పం, ఇట్లా అర్థం పర్థం లేని ఓ చిన్నపిల్లల గిల్లి కజ్జాల మాదిరిగా ఈ రోజున అలాంటి పరిస్థితుల్లోనికి ఆ వాతావరణం వెళ్ళిపోయింది. ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి లేకుండా ఈయన అడిగితే ఆమె అడిగితే చూడండి సర్పం అని చెప్పి అలాంటి వాతావరణం. అసలు దేవుని ఉద్దేశం ఏంటి అసలు? అంటే వాళ్ళు ఆశీర్వదించబడాలని. నా దేవుని పేరట మీ కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ప్రామాణికం దశమ భాగం ఒకటే కాదు,
కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే కానుకలు ఒకటి కాదు. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ప్రథమ ఫలాలు, ప్రతిష్టార్పణలు, మొక్కుబడులు ఇవి ఒకటే కాదు. ఇంకా చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. మొదటి కుటుంబం ఫెయిల్ అవ్వడానికి, మొదటి కుటుంబం పతనం అవ్వడానికి కారణం ఏంటి అనేది మరో కోణంలో మనం ఎప్పుడు గమనించినటువంటి మరో కోణంలో ఈ దినాన ఆ ఫ్యామిలీని ఒకసారి మనం టచ్ చేయబోతున్నాం. ఏమైంది అక్కడ? ఎందుకు పతనమయ్యారు? ఎందుకు వాళ్ళ పరిస్థితులన్నీ గలిబిలైపోయాయి? ఎందుకు వాళ్ళు ఆ విధంగా దిగజారిపోయారు? ఎందుకు దేవుని అంచనాలు అందుకోలేకపోయారు? ఎందుకు దేవుని ఆశలన్నీ అడియాశలయ్యాయి? ఆ రోజున ఏదైనా తోటను దేవుడు అంత సకల సౌకర్యాలతో దేవుడు వారికి అందిస్తే దాన్ని కాస్త రావణ కష్టంగా ఎందుకు మార్చేసుకున్నారు? ఎందుకు గలిబిలి చేసేసుకున్నారు అంటే మొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. ఆదికాండంలోని 2వ అధ్యాయంలోని చివరి భాగాన్ని చదువుతారండి. అమ్మా, ఆదికాండం 2వ అధ్యాయం చివరి భాగం, చివరి వచనం. చూడండి. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి. ఏమండి, సింపుల్గా దీని శారీరక కోణంలో మరో వేలో ఆలోచన చేయకుండా కొంచెం దైవికంగా ఈ మాటను దృష్టిలో పెట్టుకోనండి. ఇప్పుడు ఏంటట విషయం అంటే వాళ్ళకేమి లేవట, జస్ట్ వస్త్రాలు లేవండి. ఓకేనా, అర్థమవుతుందండి? చాలా సింపుల్గా మీకు కన్వే అవుతుంది ఆ విషయం నేను చెప్పాలనుకున్నది. ఏం జరిగింది అంటే పతనం ఎందుకు ప్రారంభమైంది? కుటుంబం ఎందుకు గలిబిలైంది? ఎందుకు దేవుని అంచనాలు అందుకోలేకపోయారు? దేవుని ఆలోచనలో ఉండాల్సినట్టుగా ఎందుకు ఉండలేకపోయారు? ఎందుకు ఈ స్థాయికి వచ్చేసారు అంటే ఆదికాండంలో ఆదాము అవ్వలిద్దరూ కూడా దిగంబరులుగానే దేవుడు సృష్టించాడు, దిగంబరులుగానే వారు జీవించారు. నిజం, దిగంబరులుగానే అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? దిగంబరులుగా అంటే వాళ్ళ మధ్యలో దాపరికాలేమీ లేవు అని అర్థం. వాళ్ళ మధ్యలో సీక్రెట్స్ ఏమీ లేవు అని అర్థం. కప్పుకునే విషయాలేవి లేవని అర్థం. అంటే అంత ఓపెన్ గా దేవుడు వారిని సృష్టించాడు, ఓపెన్ గానే బ్రతకమన్నాడు. ఏ సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేకుండా, ఏ విషయాలకి కూడా లాక్కులు పెట్టుకోకర్ లేకుండా, లేదంటే మరొకటి ఈ రోజున అలాంటి సీక్రెట్స్ లేదంటే దాచుకునే విషయాలు అలాంటివి ఏమీ లేకుండా చాలా ఓపెన్ గా బ్రతకమని దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే వీళ్ళు ఏం చేసుకున్నారంటే దాపరికాలు నేర్చుకున్నారు. చూడండి, ఏమి నేర్చుకున్నారు? దాపరికాలు, సీక్రెట్స్ అని. సీక్రెట్ ఎక్కడున్నావు నేను కనిపించడండి ఆయన. ఏమైంది? దేవుడు అట్లా చేయలేదు. దేవుని ఆలోచన అది కాదే. మీరు ఎలా ఉండాలని అంటే దాపరికాలు లేకుండా ఉండాలని. దేవునికి స్తోత్రం. ఈరోజు నా కుటుంబమైనా మీ కుటుంబమైనా ఈ మాటలు ఆలకించే మరే కుటుంబమైనా సరే, వారు ఎవరొస్తులైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, వ్యక్తిగత జీవితాల్లో కుటుంబాలు ఈ రోజున మనుగడ సాగిపోవాలి అంటే, కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, దేవుని ఆశీర్వాదాలు కుటుంబాల్లో కుమ్మరించబడాలి అంటే భార్యాభర్తల మధ్యలో ఏముండకూడదు? సీక్రెట్స్ ఉండకూడదు, దాపరికం ఉండకూడదు. ఆయనకి తెలియకుండా ఏంటది? ఆమెకు తెలియకుండా విషయాలు ఏముంటాయి? అతనికి తెలియకుండా విషయాలు ఏముంటాయి? అసలు ఏంటండి అది? అదే కదా ఇప్పుడు వచ్చిన విషయం, అదే కదా వచ్చిందండి. దేవాది దేవుడిని యెహోవా చల్లపోటను వచ్చి, బ్రదర్ ఎక్కడున్నావు అంటే, నేను మీ పక్కనే ఉన్నా కానీ కనిపించడం. దాచుకుంటున్నారు కనిపించట్లేదు. ఏమైంది అంటే సంథింగ్. చూసారండి, ఇక దేవుని ప్రజలారా, పెద్దలారా, ఇంకా డీప్గా ఎలా కెళ్ళి మీకు అర్థమై ఉంటుంది. ఈ రోజున లోకములో లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున కుటుంబ వ్యవస్థలు ఎందుకు పాడవుతున్నాయి? కుటుంబాలు ఎందుకు పతనం అవుతున్నాయి? ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో కలలతో ప్రారంభించినటువంటి కాపురాలు, సంసారాలు, జీవితాలు ఈ రోజున అస్తవ్యస్తమైపోవడానికి, గలిబిలైపోవడానికి కారణం ఏంటండి బాబు అంటే, బైబిల్లో మొదటి వచనంలోనే, మొదటి గ్రంథంలోనే రాయబడింది, దేవుడు వాళ్ళని దిగంబరులుగా సృష్టించాడు. అంటే దాపరికం లేని జీవితాన్ని దేవుడు వాళ్ళకిస్తే కావలసింది కొన్ని సీక్రెట్స్ ని వీళ్ళు తగిలించుకున్నారు. దాపరికాల్లోనికి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ కుటుంబం ఏమైపోయిందంటే పాడైపోయింది, పతనం అయిపోయింది, లేదా గలిబిలైపోయింది. ఏదో అంటారు, డిస్ట్రాయిడ్ ఏదో అంటారు కదండి, అట్లా అయిపోయింది. దేవుని ఆలోచన ఆశ్చర్యం వేసింది ఆయనకి.
అదే నేను వెళ్ళొద్దని చోటుకు వెళ్ళారా, నేను తినొద్దు అని చెప్పింది ఏమైనా తిన్నారా, వచ్చేసి దానికి స్ట్రైక్ అయిపోయింది అప్పుడే పాయింట్. ఏంటంటే దేవుని ప్రజలారా, దిగంబరత్వం అంటే వాళ్ళ జీవితాల్లో దాపరికాలు లేవని. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజున మన వ్యక్తిగత జీవితాల్లో భర్తకు తెలియకుండా ఏముంటాయి, అసలు ఏముండొచ్చు, ఏముంటాయి, అసలు ఏముంటాయి, భార్యకు తెలియకూడని ఏముంటాయి, అసలు అంత కాల్స్ ఏముంటాయి, ఇంకేమైనా విషయాలు, ఏమైనా విషయాలు అంత దాచుకోవాల్సిన ఏముంటాయి పరిచయాలు అని ఆలోచన చేస్తే, ఒకవేళ అలాంటివి ఉంటే గనక మన వ్యక్తిగత జీవితంలో నుంచి మనం ఇప్పుడే వాటిని తొలగించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కుటుంబాలు దేవుని ఆలోచన మేరకు, దేవుని ప్రణాళిక మేరకు, దేవుని ఉద్దేశాల మేరకు ఆది దంపతులను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాలని, ఏ స్థాయికి తీసుకువెళ్ళాలని అనుకున్నాడో అదంతా తారుమారయ్యింది. అలా కాకుండా ఇకనైనా మీరైనా మనం అందరం కూడా దేవుని అంచనాలు అందుకునేటట్లుగా, దేవుని ఆశలకు అనుగుణంగా మీరు, నేను, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే కుటుంబాల్లో భార్య భర్తగా కొనసాగుతున్న మనం, లేదా దైవజనుడు విశ్వాసులుగా కొనసాగుతున్న మనం, లేదా సంఘము సేవకుడిగా కొనసాగుతున్న మన వ్యక్తిగత దైనందిన జీవితంలో సీక్రెట్స్ ఏమీ ఉండకూడదు భార్య భర్తల దాంపత్య జీవితంలో. అలా ఉంటే గనక ఆ ఆది కాండంలో ఆదాము అవ్వల పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, ఉన్నారు లేకపోలేదు, ఉన్నారంటే ఏదో చేశారంటే ఏదో అట్లా. ఇది మొదటి కుటుంబం పతనం అవ్వడానికి కారణం ఏంటంటే, దేవుడేమో మనం చదువుకున్న మొదటి వాక్యం ఏముంది, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే మొదటి ముద్దను ఎవరికి ఇవ్వాలి? ఆ పిండి పిసికినప్పుడు, అన్నం వండినప్పుడు, బిర్యానీ చేసినప్పుడు, ఇడ్లీ వండినప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి ఇంటి అందరూ వచ్చి ఓ ముద్ద తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఎట్లా కుదరదు కదా. అందుకని ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకున్నారు. కొంతమంది ఆదివారం బియ్యం వేస్తారయ్యే, కొంతమంది బ్యాగ్ వేస్తారయ్యే, నెలకి ఏదో సంవత్సరానికి బ్యాగ్ వేస్తారయ్యే. ఇలాంటి రకరకాల సాంప్రదాయాలు క్రైస్తవ పెద్దలే తీసుకొచ్చారు. అసలు విషయం ఏంటి? కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే ఏముండాలి అంటే, మొదటి దంపతులుగా మనకు కనిపిస్తున్న వారు ఏం చెబుతారంటే, ఎప్పుడు బాగుంది మీ జీవితం అంటే, మా జీవితాలు దాపరికాలు లేకుండా ఉన్నామే, అప్పుడే బాగుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ దానికి వచ్చేద్దాం. రెండవ కుటుంబం, టైం లేదు కనుక త్వరగా ముగించుకోవాలి. రెండవ కుటుంబానికి వచ్చేస్తే అక్కడ ఎక్కడంటే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వాక్యం అండి. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 9వ వాక్యం. పేజ్ నెంబర్ చెప్తున్నానా? 107వ పేజీ అట్టండి. 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? ఏమండి, చాలు నాన్న. ఏమని రాయబడిందంటే, పెద్ద ఆయన దైవజనుడు సీనియర్ పాస్టర్ గారు ఏమంటాడంటే, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు చెప్పండి ఏకీభవించారు. ఏమంటే ఇక్కడ ఏకీభవించారు అనేది అదేదో రాంగ్గా, అదేదో తప్పుడు పని కింద, అదొక నేరముగా అన్నట్టుగా తెలుస్తుంది మనకి ఇప్పుడు. ఎందుకంటే అతను మాట్లాడే ఆ స్టైల్ చూస్తుంటే, ఆ వే ఆఫ్ టాకింగ్ స్టైల్ చూస్తుంటే అదేదో నేరం చేశారు అంటగా. అంటే ఏకీభవించడం కూడా తప్పేనా? ఏక మనసులై ఉండడం తప్పేనా? ఈరోజు ఏకస్తులు అవ్వడం తప్పేనా అంటే, బైబిల్ ఏం చెబుతుంది? మొట్టమొదటిగా ఆది కాండంలో అంటే, పురుషుడు తన తల్లిని చెప్పండి తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు అదేంటి ఆక శరీరమై ఉండాలనే కదా దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తనకు సాటి అయిన సహాయాన్ని దేవుడిచ్చాడు. మరి పేతురు గారేంటి, మీరు ఎందుకు ఏకీభవించారంటాడు అంటే, వీళ్ళు ఏకీభవించింది ఏ విషయంలో తెలుసా? సేవను శోధించే విషయంలో, పరిచర్యను శోధించే విషయంలో, సేవకుల్ని శోధించే విషయంలో, దేవుని కార్యాలను శోధించే విషయంలో, దేవుని ప్రణాళికను లేదా పరిచర్యను గలిబిలి చేసే విషయంలో ఒకటైపోయారండి. ఇది వీళ్ళ కుటుంబాల పేర్లు ఏంటంటే, వాళ్ళ పేర్లు ఎక్కడ? ఆదాము అవ్వ, అంతే కదండి. వీళ్ళ పేర్లు ఏంటి? అననీయ సప్పీరా. ఇది సెకండ్ ఫ్యామిలీ. మనం సెకండ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళెందుకు పతనం అయిపోయారు? వీళ్ళెందుకు అసలు గలిబిలైపోయారు? వీళ్ళెందుకు అంత దారుణమైన మరణాన్ని చవి చూశారు అని గమనిస్తే, ప్రియ దేవుని ప్రజలారా, రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళు దేవుని కొరకు, పరిచర్య కొరకు, సేవను పోషించేదాని కొరకు, సేవకులను పోషించేదాని కొరకు, పరిచర్య ధర్మాన్ని కొనసాగించేదాని కొరకు, సంఘ క్షేమం కొరకు
ఈ రోజున సేవ పరిచర్య ఆశీర్వాదం కొరకు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు ఏకీవించిన ఫ్యామిలీ కాదు. అలాంటి ఫ్యామిలీ కాదది. మరి ఏ ఫ్యామిలీ దేనికి ఎక్కువిస్తారంటే శోధించడానికి, బాధించడానికి, వేధించడానికి, ఇంకా చెప్పాలంటే దెప్పి పొడవడానికి, హీనంగా చూడడానికి, రెచ్చగొట్టడానికి, లేదంటే గలిబిలిగా ఏదో చేయడానికి, వాళ్ళని మైండ్ను పాడు చేయడానికి, దానికి ఏక మనసుగా ఏకీవించి పని చేస్తారటండి. ఇది పేతురు గారికి నచ్చలేదు. నా ప్రియ దేవుని ప్రజలారా, కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటే అసలు ఆయనతో మాట్లాడదే ఏం వచ్చినప్పుడు కొంచెం మంచినీళ్ళు బాటిల్ ఇవ్వడమో, లేదంటే కాళ్ళు కడుక్కోండి అని చెప్పడమో, ఓ టవల్ ఇవ్వడమో, ఇలాంటి విషయాలు ఏమీ పట్టించుకోదయ్యి. ఇలాంటి విషయాలకి ఏమీ కలవడయ్యి. ఈ రోజున ఆ గుమ్మలో పడుకుంటే, ఈ నీ గుమ్మలో పడుకుంటే అసలు భోజనం పెట్టదయ్యి, ఆయనే పెట్టుకు తింటాడయ్యి. అసలు ఆమెకి ఏం కావాలో, ఆమె ఏం కోరుకుంటుందో, ఆమె ఏం ఆశిస్తుందో, ఆమె మనసు ఏంటో అది అర్థం చేసుకోడయ్యి, ఏమి తీసుకొచ్చి ఇవ్వడయ్యి. చాలా విషయాలు ఏక మనసు ఉండదయ్యి. కానీ దేవుని సేవను, పరిచర్యను, సంఘాన్ని, నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై జరుగుతున్న పరిచర్యను, లేదా పరిచారకులను, లేదా సంఘాన్ని, లేదా మరొకరిని ఏడిపించేదానికి, బాధించేదానికి మాత్రం చాలా ఒకటైపోతుంటారు కొన్ని కుటుంబాలను. రోజున ప్రియ దేవుని ప్రజలారా, లేఖన భాగాలు చెబుతున్నాయి. ఎందుకు ఏకీవించాలి అంటే అసలు జరిగిన విషయం ఏంటంటే, వాడిని తీయండి, బయట కూర్చో, తల్లి అటు నడిపించరా, అందులో ఏలు పెట్టాడు అనుకో, పెడుతున్నాడు, వాడు పట్టకూడదని ఆడు తెలియదు కదా. చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేమో వాడిని ఎక్కువసేపు మొయ్యలేకపోతున్నావు, నీవు నీరసం. ఎందుకు బాధ? ఈరోజు స్పీడ్గా ఉన్నాడు ఏంటి? ఏమన్నా నేనేమన్నా వచ్చినప్పటి నుంచి హల్లెలూయా. అలానే ఉండాలి రోజు. ఎక్కడ పడితే అక్కడ సలివిడి ముద్దలాగా అట్లా ఉండకూడదు. పిల్లలు అట్లానే ఉండాలి. కాబట్టి మనం చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా అల్లరి చేసేస్తున్నారు అయ్యగారు, అది కూడా కంప్లైంటేనండి. పిల్లలు అల్లరి చేయకపోతే ఏం చేస్తారు మరి? ఏంటండి, పిల్లలు అల్లరి చేస్తారు. అట్లా చేస్తేనే వాళ్ళు అంత యాక్టివ్గా ఉంటేనే మంచిది, వాళ్ళకి ఆరోగ్యం. అది సరేనండి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాడు, తీడు తీసుకో రే. ఏంద్రా అసలు ఈరోజు ధైర్యం చేస్తాను, అసలు నేను పిలిస్తే వచ్చేవాడు కాదు వీడు. హల్లెలూయా, నోట్లో చేసి హల్లెలూయా. అసలు జరిగిన విషయం ఏంటంటే అననీయ సప్పీరాలు ఏదో చిన్న కానుక ఇద్దాం అనుకున్నా, అంతే కదండి. బైబిల్లో రాయబడింది, ఏదో అమ్మేరే ఏదో సంథింగ్ ఏదో ఉంది. అవన్నీ రిఫరెన్స్లు వద్దులేండి, మీకు చెప్పేస్తా స్టోరీ. నాకు ఒక ఐడియా ఉంది కానీ చదువుకున్నా కదా బైబిల్. వీళ్ళు కానుక ఇద్దాం అనుకుని తీసుకొచ్చి కానుక తీసుకెళ్తా ఈయన ఏమనుకున్నాడు మరి, అది పిచ్చది అలాగే ఇచ్చేస్తుంటుంది, అంత ఇచ్చే ఇంత ఇచ్చే అని చెప్పేస్తుంటుంది అన్నట్టుగా ఈయన ఏం చేశాడంటే ఇవ్వాల్సినంత ఇవ్వకుండా కొంచెం పక్కన పెట్టాడటండి. ఈ విషయం ఈమె కూడా తెలీదా? తెలుసండి. ఇద్దరు భార్య భర్తల సమ్మతం మీదే ఇవ్వాల్సినంత ఇవ్వకుండా కొంచెం ఇచ్చి కొంచెం ప్రక్కన పెట్టేసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా అర్థం చేయండి అన్నా అని తీసుకెళ్ళండి. బ్రదర్ ఏంటి అని మరి అడిగారు కదా, మొహమాటంగా అట్లా అడిగేస్తారని ఎవరు అడగరు కదా. పేతురు గారు అడిగేశారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి బ్రదర్ ఏంటి ఇంతేనా అన్నారండి. అట్లా అంటే ఏమైనా రోజులు ఉన్నాయండి అసలు? ఈ రోజుల్లో అసలు ఎంత ఇబ్బంది అండి. చాలా చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలి కదా మనం. ఏం చేసినా చేయకపోయినా, ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, వచ్చినారా ఇలాంటి పరిస్థితులు, వాతావరణం, ఆ పరిస్థితి. ఏంటి బ్రదర్ ఇదేంటి ఇంతేనా అంటే ఆయన అన్నాడట, అవును బ్రదర్ ఇంతే, మనం పెద్దగా ఈసారి ప్రార్థన చేయండి గట్టిగా అన్నాడట అండి. అంతే, డామ్మని కింద పడి చెప్పండి చనిపోయాడు. బాబు ఏంటి అంత నిజమా అండి అంటే నిజం. షాక్ అవుతారు అసలు అక్కడ వాక్యాన్ని చూస్తుంటే. అంత సడన్గా అంత స్పీడ్గా అయిపోయిందండి. ఈలోపు ఇతన్ని చేపలో చుట్టేసి మోసుకెళ్ళిపోయారంట. ఈలోపు బామ వచ్చింది, అన్నయ్య గారు పేజీలాడండి, ఏది మీ బెదరొచ్చాడండి అని వచ్చిందటండి. ఈమె వచ్చేసరికి వచ్చారమ్మా, ఏంటి సంగతి, ఏంటి ఆ కానుక ఏంటి, అదేంటి కానుక తక్కువ ఇచ్చారండి. అదేంటి అన్నయ్య గారు తక్కువ ఏంటి, అదే అండి నిజమేనా? నిజమేనా అన్నయ్య గారు, మీకు అబద్ధం చెప్తామేంటండి అని ఈమె కూడా అట్లా మాట్లాడేసరికి ఈమె కూడా డామ్ అని కింద పడి. విషయం చెప్తున్నా మీకు, మొదటి కుటుంబం ఎందుకు పతనమైందంటే
సీక్రెట్స్ వాళ్ళ జీవితాల్లో వచ్చేసి. రెండవ కుటుంబం ఏంటంటే, ప్రియ దేవుని ప్రజలారా, ఎందుకు వీళ్ళు పతనమయ్యారు లేదా ఎందుకు అట్లా అయిపోయింది అంటే, వీళ్ళు దేవుని నామం పేరట పరిశుద్ధాత్మను శోధిస్తున్నారట, లేదా సేవని, సంఘాన్ని, సేవా పరిచర్యను వీళ్ళు శోధిస్తున్నారట. అందుకు ఏంటి ఆ శోధించడం ఏంటంటే, ఇవ్వాల్సినంతగా ఇవ్వకుండా కొంత ఇచ్చి కొంత ఆపేశారట. పాస్టర్ ఇప్పుడు మేము కూడా అలా పడిపోతాం. అట్లా పడరండి, అట్లా పడేదేముండదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మిమ్మల్ని భయపెడతాను అనుకోవద్దు, లేదంటే ఇంకోటి అట్లే కాదు. విషయం చెప్పాలి కనుక నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సేవ ప్రారంభించినప్పటి నుంచి పలుమార్లు మీకు ఈ విషయం చెప్తానే ఉన్నా. ఇది నేను కానుకల ఉద్దేశంతో కాదు, దశంభాగాల ఉద్దేశంతో కాదు, మీరు అది ఇవ్వాలని చేయాలని కాదు. ఈ రోజున సబ్జెక్ట్లో ఉన్న కనుక విషయం మీకు తెలియపరచాలి. దాన్ని దాస్తే అది నాకు మంచిది కాదు. దేవుని పేరు మీకు పలుమార్లు చెప్పిన విషయం ఏంటంటే, దేవుడు ఏ కొదువా నాకు చేయడు, పొరపాటును కూడా ఏ కొదువా రానివ్వడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఊరికే ప్రభు మీద విశ్వాసంతోనే వచ్చాం, ఊరికనే కాదు, దేవుని అందల విశ్వాసంతోనే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినా సరే ఈ రోజున ఏమాత్రం కొంచెం ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోయినా, ఆ ఎడ్యుకేషన్ లెవెల్ సరిగా లేకపోయినా ఏమీ పట్టించుకోకుండా ఒక్క దేవుని మీద విశ్వాసంతో మాత్రమే బయట అడుగుపెట్టి ఇన్ని సంవత్సరాలకి ఈ ప్రాంతంలో కొనసాగుతున్నాము అంటే అది దేవుని దయా సంకల్పం. హల్లెలూయా. అందుకని ఏ రోజున కొదువ ఉండదు, రాదు. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుణ్ణి మోసగిస్తున్నప్పుడు, సేవను మోసగిస్తున్నప్పుడు, పరిచయను మోసగిస్తున్నప్పుడు ఏమైందిరా బాబు అంటే డామ్మని కింద పడి ప్రాణం విడిచారంట. ఏమండి, ఇప్పుడు ఇంకోసారి సరి చేసుకునే అవకాశం ఉంటే బాగుండేదేమో కదా. ఆ ఆప్షన్ కూడా అసలు లోకంలో లేకుండా పోవడం ఏంటి, విచిత్రం అనిపించలేదా? మరి ఇప్పుడు అన్ని పాస్టర్ లోకం అవుతాయి. ఇప్పుడు మరి అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. ఇప్పుడు మన సంఘంలో అయితే లేకపోయినా ధారాళంగా దేవుని కొరకు, సేవ కొరకు ఈ రోజున ₹1000 ఖర్చు పెట్టేవాళ్ళు మన సంఘంలో ఉన్నారు. మరి బయట కొన్ని చోట్ల అట్లా లేరు కదా. వాళ్ళంతా డామ్మని కింద పడి చస్తుంటే, ప్రాణం విడిచిపెడుతుంటే చుట్టేసి చేపల్లో తీసుకెళ్ళిపోతున్నారా? లేదా అట్లా జరగదు, అట్లా జరగదు. వాక్యాన్ని ఒక కోణంలో ఆలోచించడం మానేస్తే అసలు విషయాలు అర్థమవుతాయి. ఆమేన్. వాక్యాన్ని దైవికంగా ఆలోచిస్తే ఏంటో చెప్పమంటారా? ఈ రోజున అలా ఇవ్వని వాళ్ళందరూ కూడా ఏంటి మరి చనిపోవట్లేదు అంటే, చనిపోలేదు, వాళ్ళు చనిపోరు, శారీరకంగా మాత్రమే బ్రతుకున్నారు, ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయారు. ఇదే దర్శాలు అంతే. ఈరోజు మీరైనా లేక నేనైనా దేవుని విషయాలలో ఎప్పుడైతే మనం ఈ రోజున దేవునికి ఇచ్చే దగ్గర ఎప్పుడైతే వెనక్కలాగుతున్నామో, దేవునికి ఇచ్చే విషయంలో ఒకటవ్వాలి. అలా కాకుండా దేవునికి ఇవ్వకూడని విషయం, దేవునికి ఇవ్వకూడదు అనే విషయం ఎప్పుడైతే ఒకటవుతున్నామో, దైవికంగా, ఆధ్యాత్మికంగా ఈ రోజున ఎవరైనా సరే చనిపోయినట్లే. ఓ భర్తగా, ఓ భార్యగా, ఓ సేవకుడిగా, ఓ సేవకురాలుగా, ఓ పెద్దగా, ఓ అత్తగా, ఓ మావగా, ఓ తండ్రిగా, ఓ తల్లిగా, ఓ చెల్లిగా, ఓ బావగా బ్రతుకుంటే బ్రతికుండొచ్చుగాక, కానీ ఆత్మీయంగా చనిపోయినట్లే. ఆ ఉదంతాన్ని మనం చూస్తున్నప్పుడు అననీయ సప్పిరాలు చనిపోయారు. కనుక మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజున దేవుని కానీ పరిశుద్ధాత్మని కానీ మనం మోసం చేయక్కర్లేదు, శోధించక్కర్లేదు. మొదటి కుటుంబం సీక్రెట్స్ వల్ల పాడైపోయింది. రెండవ కుటుంబం దేవునికి ఇవ్వాల్సిన విషయాల్లో ఈ రోజున ఏకమవ్వాల్సిన వాళ్ళు, పరిచర్యకు ఖర్చు పెట్టాల్సిన విషయాల్లో ఇద్దరు ఒకటై చేద్దామంటే చేయాల్సిందే అట్లా ఏకమవ్వాల్సిన వాళ్ళు కాస్త దాసేద్దాం కొంచెం అనే దగ్గర ఏకమయ్యారే, అక్కడే కొంచెం ప్రాబ్లం అయిందండి. ఈ విషయాలు వదిలిపెట్టేద్దాం. మూడవదిగా మరో మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. లోకా సువార్త అట్లా ఆడుకో. లోకా సువార్త అండి, మొదటి అధ్యాయం అండి. మొదటి అధ్యాయంలో 6వ వచనం చూడండి. 6వ వచనం చదువున్నాను. మీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పునను, ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులైపోయారు. ఓకేనండి, తలపైగా తాలకించండి. వీరిద్దరూ అంటే భార్యాభర్తలండి, ఫ్యామిలీ అండి. మనం ఇప్పుడు థర్డ్ ఫ్యామిలీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎవరో ఫ్యామిలీ అంటే జకరియా, ఎలిజబెత్ గారు, వీళ్ళ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే
దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పునను, రెండవది న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఏమైపోయారు? నీతిమంతులైపోయారు. బస్ ఏముందని పాస్టర్ గారు అక్కడ అంటే మీకు చెప్తా చూడండి, భలే ఆశ్చర్యం వేస్తుంది. ఏముందో తెలుసు అక్కడ, వీళ్ళు ఈ విషయాల్లో ఆరితేరిపోయారు. ఆమేన్. ఏమైపోయారండి? ఆరితేరిపోయారు. ఇంకా మీకు మాస్ లెవెల్లో చెప్పాలంటే పండిపోయారు. ఏ విషయాల్లో? దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునే విషయంలో, దేవుని దృష్టికి నిరపరాధులుగా జీవించే విషయంలో, దేవుని న్యాయ విధుల విషయంలో, ఇంకా చెప్పాలంటే నీతిమంతులుగా మార్చబడే విషయంలో వీళ్ళు ఏమైపోయారంటే ఆరితేరిపోయి పండిపోయారండి. పండిపోయారండి. దేవునికి స్తోత్రం. ఇది కదా ఫ్యామిలీ బ్లెస్ చేయబడాలంటే ఇవి కదా ఉండాల్సింది. మనం చాలా విషయాల్లో ఆరితేరిపోయి పండిపోయి, ఇంకా చెప్పాలంటే ముదిరిపోయి ఉంటుంటాం. కొన్నిసార్లు ఉండకూడదని కాదు, కొన్ని విషయాలు అవగాహన మనకి సమకాలీన ఒక అవగాహన అన్ని రంగాల మీద ఉండాలి. అయితే మనం ఆరితేరిపోవలసిన విషయం ఏది అంటే, మనం పండిపోవలసిన విషయం ఎక్కడంటే దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో, నిరపరాధులుగా బ్రతికే విషయంలో, నీతిమంతులుగా సాగిపోయే విషయంలో అక్షరాల మనం పండిపోవాలి, ఆరితేరిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? అక్కడే చిన్న షాకింగ్ విషయం. అదేంటి తెలుసా అండి? చాలా బాధాకరమైన విషయం అది. ఆ బాధాకరమైన విషయం వాళ్ళ జీవితంలో అప్పటికే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అలాంటి బాధాకరమైన విషయం వాళ్ళు అనుభవిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఉంటూనే దేవుని విషయాల్లో ఆరితేరిపోయారు, దైవికమైన విషయాల్లో పండిపోయారు, దేవుని ఆజ్ఞల విషయంలో, న్యాయ విధుల విషయంలో వారు అనుభవాన్ని రంగరించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే లోపం అంటే వాళ్ళకి సంతానం ఉందా అండి? లేరండి, లేరు, సంతానం లేరండి. అంటే అదొక పెద్ద మైనస్ పాయింట్ అనుకుంటారు కదా కొంతమంది, చాలా మంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒకలా చూస్తుంటారు కదా, ఊరికి చులకనగా మాట్లాడతారు కదా. ఇంకా అంతే, ఈ వెనకాల ఒకలాంటి అదొక హేళనగా మాట్లాడతారు కదా. అలాంటి ఎన్ని ఫేస్ చేసిందో ఆ తల్లి, ఎన్ని ఫేస్ చేసిందో. అంటే జీవితంలో, కుటుంబంలో ఇంత పెద్ద సమస్య ఉంచుకుని కూడా ఏం చేశారు తెలుసా అండి? దేవుని సకల ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొంచు నీతిమంతులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, ఈ రోజున కుటుంబంలో ఏమున్నా లేకపోయినా, ఆస్తులున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, వ్యవసాయం ఉన్నా లేకపోయినా, ఇంకేదో 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 నువ్వు అనుకున్నవి ఏమి జరిగినా జరగకపోయినా, నీ లోటు ఏదైనా పొదువేదైనా, మొట్టమొదటి విషయం ఏంటంటే అది కాదు. నీవు దేవుని ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధిగా, నీతిమంతుడిగా మనం నివసించగలిగితే అక్షరాల అసాధ్యమయ్యే కార్యాన్ని కూడా దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సరే, నీ కుటుంబాన్ని చూడండి. ఆదాము అవ్వలకి మొదట ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. అననీయ సప్ఫీరాలకు మొదట ప్రాబ్లమ్స్ ఏమి లేవు. అంత వెల్ సెటిల్డ్ వాళ్ళు, కానీ దాన్ని కాపాడుకోలేకపోయారు. ఈ జకరియా గారు ఎలిజబెత్ విషయంలో మాత్రం స్టార్టింగ్ నుంచి ఒక ప్రాబ్లం. ఏది? అదే. ఆ ప్రాబ్లంతో అలాగే 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 ఏదైనా మానేడా అంటే ఆ తర్వాత వాక్యాల్లో చూస్తే జకరియా తన తరగతి క్రమం చొప్పున, తన తరగతి మర్యాద చొప్పున దీపం వెలిగించాడు, దూపం వేశాడు. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. అంటే జీవితంలో ఎన్ని సమస్యలున్నా, కుటుంబంలో ఎన్ని లోపాలున్నా, వ్యక్తిగత జీవితంలో ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ట్రబుల్స్ నువ్వు ఫేస్ చేస్తున్నా కానీ దేవుని విషయాల్లో మాత్రం నీవు క్రమముగా నీతిమంతుడివై, నిరపరాధివై నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలిగితే అక్షరాల పరలోకమందున్న దేవుడు నీ కుటుంబంలోనికి పరలోకపు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్. అలా కుమ్మరిస్తేనే అద్భుతం జరుగుతుంది. అలా కుమ్మరించాడు కనుకనే అద్భుతం జరిగింది. జకరియా ఎలిజబెత్ విషయంలో అందుకు అద్భుతం జరిగింది. కనుక ఈ దినాన మీ కుటుంబమైనా, నా కుటుంబమైనా, మరొకరి కుటుంబమైనా ఆశీర్వదించబడనట్లుగా, ఆశీర్వాదాలతో నింపబడినట్లుగా 3 విషయాలు మనం ఈ దినాన్ని తెలుసుకున్నాం. అవేంటంటే భార్య భర్తల మధ్య ఏముండకూడదు? సీక్రెట్స్ ఉండకూడదు. రెండవది, భార్య భర్తలు దేవుని పని కొరకు, దేవుని సేవ కొరకు, సంఘాన్ని పోషించుకునే దాని కొరకు, సేవకుల్ని పోషించే దాని కొరకు ఏక మనసుతో ఆలోచన చేసుకోవాలి. మూడవది, ఎన్ని సమస్యలున్నా దేవుని వైపు నిలిచి నిరపరాధులుగా సాగిపోయేదానికి
దేవుని సన్నిధిలో ఆత్మీయ విషయాలలో ఈ రోజున మనం అనుభవాన్ని రంగరించి ఆరితేరిపోయి పండిపోయిన వారం అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఆ దిశగా నా దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎక్కడ వాళ్ళు అక్కడ లేచి నిలబడండి. ప్రభు ఇంతవరకు ఈ ఆరాధన కార్యక్రమాన్ని భారమెత్తి నడిపించారు. అందుకొరకు మరి విశేషంగా పరలోకపు తన వాక్కును నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు, అనేకుల కొరకు దేవుడు బయలుపరిచాడు. అందుకొరకు 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. విన్న వాక్యం ప్రతి వారి హృదయాలలో దేవుడు బదిలపరిచినట్లు స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారమంతా జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థన, కుడికలు, గృహ దర్శనాలు, ఈ వారమంతా ప్రయాణాల కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వేడి వాతావరణాన్ని దేవుడు చల్లపరుచినట్లుగా, సకాలంలో వాతావరణం చల్లబడి మంచి వర్షాలు ఈ సంవత్సరం దేవుడు అనుగ్రహించినట్లుగా, వ్యవసాయ రంగాన్ని దేవుడు ఆశీర్వదించినట్లు స్తోత్రం చెల్లిద్దాం. రాష్ట్రంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ అల్లర్లన్నిటినీ దేవుడు తొలగించి నెమ్మది స్థాపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. చంటి బిడ్డలకు, వృద్ధులకు దేవుని కాపుదల కొరకు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెల్లిద్దాం. మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, నిత్య రాజ్యాన్ని సిద్ధపరచు త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 తండ్రి, మహాగరుడ, పరిశుద్ధుడ, యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. గడిచిన కాలం అంతా పనులు మాదారించిన కుటుంబం తండ్రి, ఈ ఆదివారం నాడు ప్రభు యేసయ్య మేము ఏకముగా కూడిని స్తుతించుటకు నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా, విన్న వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభ. అయ్యా, భార్య భర్తల మధ్య ఈ కాపరి కుటుంబం ఆశీర్వదించబడుతుందని ప్రభ మాతో మాట్లాడిన దేవానికి వందనాలు ప్రభ. అలాగే ప్రభ, నిరపరాధులుగా నీతిమంతులుగా ఉంటే ప్రభ ఆ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడని మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభ. ఆ విధంగా మేము మా కుటుంబాలను కట్టుకోవటానికి మాకు సహాయం దయచేయి దేవా. నీ ఆశీర్వాదం పొందుకోవటానికి మా కృప చూపించి దేవానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా, ఇచ్చిన 3 సంఘాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయా, సేవకుని పరిచర్య అంతట్లోను, ప్రయాణం అంతట్లోను తోడయండి ప్రభ. మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా, కూడి ఉన్న ప్రతి కుటుంబంలో నీవు దీవించి ఆశీర్వదించమని, ప్రార్థన ఆలపించమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నాథుని బ్రతిమలాడు వేడుకలు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు, ఈ ఆరాధన కార్యక్రమంలో పాలు పొందిన వారందరికీ, వారి కుటుంబాలకు ఆయన నిండైన మెండైన ఆశీర్వాదాలతో ఆయన నింపి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. చెప్దామండి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి పేరు పేరున ప్రభు నామం పేట వందనాలండి. ఒకరికొకరు వందన సమర్పణ చేసుకోనండి. ఆరాధనతో ముగించబడింది. ఈ వారమంతా ప్రయాణాలు, ప్రార్థనా కూటాలు ఉన్నాయి. ప్రార్థనలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి.